నమస్తే అండి. నా పేరు ప్రశాంతి రవికుమార్ అండి. మా తెనాలి. మేము శ్రీలంక బయలుదేరి వెళ్ళామండి. ఆ శ్రీలంకలో ప్రోగ్రామ్గా ఇప్పుడు రాంబోడా అనే ప్లేస్కి వెళ్తున్నామండి. ఆ రాంబోడా అనే ప్లేస్లో ఆంజనేయ స్వామి వారు మొట్టమొదట ఆయన పాదం పెట్టిన ప్లేస్ అని చెప్తున్నారు. మేము అష్టాదశ శక్తి పీఠాలు మొదలుపెట్టామండి. అందులో భాగంగా మొట్టమొదటిది శ్రీలంక. లంకాయం శాంకరీదేవి అని చెప్తారు కదండి, ఆ శాంకరీదేవి ఆలయం శ్రీలంక. ఈ శ్రీలంకలో రాంబోడా అనే ప్లేస్కి మేము బయలుదేరాం. ఈ ప్లేస్కి వెళ్ళాలంటే పెద్ద బస్సులు బయలుదేరవండి, ఆటోల్లో బయలుదేరి వెళ్ళాల్సి వస్తుంది. ఆటోల్లో ముగ్గురు బయలుదేరుతాము. ఆ విధంగానే ఇప్పుడు మాకు ఆటోలు రెడీగా ఉన్నాయి. మా బస్సులు ఇక్కడ పార్కింగ్ అయిపోయిందండి. ఆల్రెడీ ఒక బస్సు వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు రెండో బస్సు వాళ్ళం బయలుదేరుతున్నాము. మేమంతా కలిసి ఒక 2 గ్రూపులుగా వచ్చామండి. 2 బస్సులు జనం వచ్చాము. వాళ్ళందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాం. ఇదిగోండి మా ఆటో బయలుదేరింది. ఆటోలో పైకి వెళ్తున్నామండి. ఇది మన దుర్గగుడి కొండ ఎట్లా ఉంటుందో డౌన్ నుంచి పైకి కొండ మీదకి వెళ్తానికి అట్లా కొండ మీదకి ఆటోల్లో వెళ్ళాల్సి వస్తుందండి. మా ఆటో బయలుదేరిందండి. ఇక్కడ కొంచెం కేదార్ని కూడా తలపిస్తుందండి ఈ వాతావరణం. అది అటుపక్క కొండలు, ఇటుపక్క కొండలు, మధ్యలో రోడ్డు, చాలా వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా బాగుంది కూడా. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత ప్రెజెంట్గా ఉందో వాతావరణం. లోయలు, సెలయేర్లు అట్లా కూడా ఉన్నాయండి. చాలా బాగుంది. శ్రీలంక రోడ్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి. అసలు ఎక్కడ ఒక గుంట అనేది కనిపించలేదు. మనలాగా కాకుండా చాలా నీట్గా ఉన్నాయండి. అక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయటానికి కూడా అవకాశం లేదండి. అలా పడేస్తే చూసిన వాళ్ళు అక్కడే మనల్ని ఆపి దాన్ని డస్ట్బిన్లో వేయమని చెప్తున్నారు. అంత నీట్గా ఉంచుతున్నారు. గవర్నమెంట్ కూడా చాలా నీట్గా అట్టుపెట్టిందండి. ఇదిగోండి మనం బయలుదేరి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా రోడ్లు కూడా ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగున్నాయండి. మేము ఎంత జర్నీ చేసినా రోడ్ జర్నీ మాకు అసలు అలసట అనిపించలేదండి. వెనక కూర్చున్నా, ముందు కూర్చున్నా, ఎలా ఉన్నా చాలా ప్రశాంతంగా ప్రజెంట్గా వెళ్ళిపోయింది మా జర్నీ. చూస్తున్నారా వాతావరణం ఎలా ఉందో? కాసేపు కేదార్ అనిపించిందండి నాకు. ఇదిగో మనం దగ్గరికి వచ్చేసాము, స్వామివారి ఆలయానికి దగ్గరగా. ఇదిగో వెహికల్స్ అన్నీ ఇక్కడే ఆగుతాయండి. ఇక్కడ ఆగిన తర్వాత మనం నడుచుకుంటూ పైకి వెళ్ళాల్సి వస్తుంది. కార్ పార్కింగ్ ప్లేస్, ఆటోలు. చాలా బాగుందండి. ఇదిగోండి ఇటు నుంచి మనం బయలుదేరి పైకి వెళ్ళాలి. అంటే జనం ఎక్కువగా ఉంటే క్యూ లైన్లు ఏమో అంత ఉండకపోవచ్చు ఇక్కడ. ఇటు నుంచి మనం పైకి వెళ్తే అక్కడ స్వామివారు మొట్టమొదట పాదం మోపిన ప్లేస్ అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అసలు శ్రీలంకలో అడుగుపెట్టిన తర్వాత అమ్మవారి జాడ, అంటే అమ్మవారిని ఎవరన్నా తీసుకొచ్చారా ఏంటి అనే విషయాలు ఇక్కడ అడిగారు అని కొంతమంది చెప్తున్నారు. ఏది ఏవైనా శ్రీలంకలో రామాయణం జరిగింది అనటానికి కొన్ని నిదర్శనాలు ఇవన్నీ. వెనకాల చూసారా ఎంత బాగుందో వాతావరణం. చాలా ప్రజెంట్గా ఉందండి. మేము అష్టాదశ శక్తి పీఠాలు మొదలుపెట్టామని ఇందాక చెప్పినట్టున్నాను. అందులో భాగంగా శ్రీలంక వచ్చామండి. లాస్ట్ ఇయర్ మేము జ్యోతిర్లింగాలు మొదలుపెట్టాము. అంటే 12 క్షేత్రాలు జ్యోతిర్లింగాల్లో ఒక్కొక్క క్షేత్రంలో లింగార్చన, స్వామివారి కళ్యాణము అది చేసుకోవాలనుకున్నాము. ఇప్పుడు అదే కాన్సెప్ట్లో అమ్మవారి క్షేత్రాలు అంటే 18 శక్తిపీఠాల్లో శ్రీచక్రార్చన, చండీ హోమము చేయాలనుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పుడు శ్రీలంక రావడం జరిగింది. ఇదిగోండి ఈ మెట్ల మీద నుంచే స్వామివారికి పైకి వెళ్ళాలి. మెట్లు కూడా పెద్దోళ్ళు ఎక్కడానికి వీలుగా చాలా ప్లేస్ తక్కువగా చిన్న చిన్నగా ఉన్నాయండి, ఎత్తు లేకుండా. అది మనం నడవటానికి కూడా వీలుగా ఉంది. లోపలికి వెళ్ళాక వీడియో తీనిస్తారో లేదో నాకు తెలియదు. ఇప్పటి వరకు అయితే వీడియో తీస్తున్నాను. ఆ వీడియో మీకు పోస్ట్ చేయాలి అంటే ఏదో చెయ్యాలని కాదండి, అందరూ చూడాలి. అందరికీ అవకాశం ఉండకపోవచ్చు కదండి. చూసిన వాళ్ళు ఇంకో నలుగురికి చూపించాలనే ఉద్దేశంతో నేను ఇది వీడియో చేస్తున్నాను.
మీరు చూస్తే ఒక లైక్ కొట్టండి. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారు అనే విషయం నాకు తెలియడం కోసం, మళ్ళీ పోస్టులు పెట్టాలా లేదా అనే విషయం కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇదిగోండి, ఇది దేవాలయం. దేవాలయం చుట్టూ కూడా ఒక ప్రదక్షిణ చేద్దాం అనిపించిందండి అక్కడ దాకా వచ్చిన తర్వాత. సరే, ముందే దేవుడి దగ్గరికి వెళ్ళటం ఎందుకు అన్నట్టు ఒక ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాము. చూస్తున్నారు కదండి, ప్రదక్షిణ మొదలు పెట్టానని చెప్పాను కదా. ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దాంట్లో భాగంగా తిరుగుతున్నామండి. చూసారా, నేను ముందే చెప్పాను మీకు, ఒక్క కాగితం ముక్క కూడా ఎక్కడా కనిపించలేదండి. ఇంత ప్రాంగణంలో, ఇంత ప్లేస్లో కూడా ఎంత నీట్గా ఉన్నాయో. వాతావరణం చూసారా ఎంత బాగుందో. ఎదురుకుండా కొండలు, మేఘాలు, అవి ఎంత అందంగా ఉండాలంటే అంత అందంగా అనిపించిందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది ప్రదక్షిణ చేస్తున్నంతసేపు. ఇగో పూలు చూసారా, చామంతులు, బంతులు, గులాబీలు అన్నీ పెట్టారండి. చాలా అందంగాను, పూలు కూడా చాలా బాగా పూసినాయి. వెనకాల సీనరీ కూడా చూడండి. దీంతో పాటు ఈ పూలతో పాటు వెనకాల సీనరీ కూడా చాలా బాగుంది, అది కూడా చూడండి. ఇక్కడికి ఆటోల్లో రావాలని చెప్పాను కదండి. కొంతమంది నడిచి కూడా వచ్చేస్తారండి దుర్గగుడిలాగా. కొంతమంది ఆటోల్లో నడవడిన వాళ్ళు ఆటోల్లో రావటం జరుగుతుంది. మీకు ముందే చెప్పాను, లోపల స్వామివారిని తీనిస్తారా లేదా అనేది తెలియదు. చాలామంది అక్కడే చెప్తున్నారు లోపలికి వీడియో అలౌ లేదు, ఫోటోలు తీనివ్వరు అని. కానీ చూద్దాము అన్నట్టు ముందు ఉన్న చుట్టూ ప్రాంగణము అవన్నీ తీస్తున్నాను. అదిగోండి గుడి, గుడిలోకి బయలుదేరాము. మేము అందరూ దగ్గర దగ్గర ఒక 50 మంది దాకా వెళ్ళామండి. 2 బస్సులు జనము. చెప్పానుగా అక్కడ పూజ చేసుకుంటున్నామని. దీని తర్వాత వీడియో అది కూడా పెడతానండి. అదిగో స్వామివారు గుడి అండి. బయట గుడి ప్రాంగణం ఇది. లోపలండి రాముల వారు, సీతాదేవి ఉన్నారు. నేను సైలెంట్గా ఎవరికి కనిపించకుండా వీడియో చేశానండి. అమ్మవారు, అయ్యవారు, లక్ష్మణుడు, ఎదురుగుండా ఆంజనేయ స్వామి అండి ఉంది. దీని పక్కనే ఒక చిన్న శివుడు కూడా ఉన్నారండి. ఆయన కూడా వీడియో తీయడం జరిగింది, ఆయన కూడా చూడండి. ఇదిగోండి శివుడు అని చెప్పాను కదా, శివుడు. ఇక్కడ అష్టోత్తర పూజకి టికెట్ ఉందండి. అదిగోండి నేను చూపించేది టికెట్. వాళ్ళ కరెన్సీ ప్రకారం 100 రూపాయలండి. ఆ టికెట్ తీసుకుని అష్టోత్తర పూజకి వెళ్ళాము. అదిగో స్వామివారండి. కొంచెం కంజెస్టెడ్గానే తీసానండి వీడియో, వాళ్ళకి కనపడకుండా తెలియకుండా వీడియో తీయడం జరిగింది. అదిగోండి స్వామివారు. గోత్రనామాలతో చక్కగా పూజ చేశారండి. దీని తర్వాత మిగతా వీడియోలు కూడా నేను పెడతానండి. ఇది పార్ట్ 1 అని చేశాను. పార్ట్ 2లో మేము శ్రీచక్రార్చన చేసిన వీడియోలు, తర్వాత చండీ హోమం